కొంతమంది ఉంటారు, ఈ రాజ్యాంగం అన్నది సరైనది కాదు అని మాట్లాడే వ్యక్తులు కూడా ఉంటారు. అంటే ఈ రాజ్యాంగం రాయబడిన వ్యక్తుల కంటే మనం గొప్పవాళ్ళమా? వాళ్ళు అన్నీ ఆలోచించే రాశారు. ప్రస్తుతానికి ఈ ప్రభుత్వాలు, మన రాష్ట్రం నడుస్తుంది అంటే ఆ రాజ్యాంగంలో ఉన్న ప్యాటర్న్స్ వల్లే అవన్నీ నడుస్తున్నాయి. ఈ బ్యాంకింగ్ సిస్టమ్ కానివ్వండి, ఇవన్నీ మనం ఓటు వేస్తున్నాం, ఎలక్షన్లో ఓటు వేస్తున్నాం. ఈ ఓటు హక్కు ఎవరిచ్చారు? బిఆర్ అంబేద్కర్ గారి ద్వారా, డాక్టర్ భారతరత్న బిఆర్ అంబేద్కర్ ద్వారా రాజ్యాంగంలో ఇంప్లిమెంట్ చేయబడింది. 18 సంవత్సరాలు నిండిన ప్రతి వారు ఓటుకు అర్హులు అని అక్కడ చెప్పబడింది. కానీ ఈ ఓటు హక్కు ఇచ్చే విధానంలో చాలా చర్చలే జరిగినాయి ఆ రోజుల్లో. కొంతమంది బాగా ఎక్కువ చదువుకున్న వాళ్ళకే వేయాలి, లేదంటే ఎక్కువ ఉద్యోగాలు చేసే వాళ్ళే ఓట్లు వేయాలి, ఇలా రకరకాలుగా మాట్లాడారు.